ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. ఈరోజు ఒక జీవిత చరిత్ర సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరి జీవిత చరిత్ర అంటే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్స్ అందరూ తీసుకొని చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నీకు తోడై ఉండినట్లు, నేను నీకు తోడై ఉండినట్లు నేను నిన్ను వారి కన్నుల ఎదుట వారు ఎరుగునట్లుగా నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గొప్ప వాగ్దానము దేవుడు యెహోషువకు ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానము ఈరోజు విన్నటువంటి మనందరికీ కూడాను ప్రాప్తించను గాక. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉండినట్లుగా ఇగో ఈ లోకమంతా కూడా ఎరుగునట్లుగా, నీ చుట్టుప్రక్కల వారు ఎరుగునట్లుగా, నీ కుటుంబ సభ్యులు ఎరుగునట్లుగా, నీ స్నేహితులు ఎరుగునట్లుగా, నీవు పనిచేసే స్థలములో ఉన్నవారు ఎరుగునట్లుగా నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ అంటే అర్థం ఏంటంటే యావే సేవ్స్, యెహోవా రక్షించును, యెహోవా రక్షించును. దేవుడు యెహోషువను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగించాడో మనం లేఖన భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. యెహోషువ ఎవరయ్యా అంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి దయచేసి. యెహోషువ ఎవరయ్యా అంటే అక్కడ రాయబడింది, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగున సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి దేశమునకు వెల్లుడి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చాలమ్మ, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత అక్కడ ఏమని రాయబడిందంటే నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ. ఈ యెహోషువ ఎవరయ్యా అంటే వాళ్ళ నాన్న పేరేమో నూను. అయితే ఈయన ఏం చేస్తాడా అంటే మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దగ్గర ఏం చేశాడంటండి? పరిచారం చేయడం అంటే అర్థం ఏంటి? పని చేయటం. పరిచారకుడు అంటే పని చేయటం, సేవకుడు, సేవ చేయటం, పరిచర్యలు చేయటం. ఆయన యజమానిగా ఉన్నాడు, ఈయన దాసుడిగా ఉన్నాడు. అది పరిచారం అంటే. యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు వారి పరిచారము చేశారు. ఆయన స్వయంగా శిష్యుల యొక్క పాదాలు నీళ్ళతో కడిగాడు, పాదాలు కడిగాడు, తువాలుతో తుడిచాడు. యేసు ప్రభు వారు పరిచారము చేశాను, పరిచర్య చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషువ మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చాలామంది ఉన్నారు కానీ పరిచారం చేయడానికి అందరూ ముందుకు రాలా. ఎవరు వచ్చారు ముందుకి? యెహోషువ వచ్చాడు. పరిచారం చేయాలంటే ముందు ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలి.
పరిచారం చేయాలంటే మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనలో కనుక అహంభావం ఉంటే మనం చేయలేం. మనలో కనుక గర్వం ఉంటే మనం చేయలేం. ఇటువంటి దాకా అనవసరం అనుకుంటే మనం చేయలేం. పరిచర్య చేయాలంటే, పరిచారం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. దైవజనుడు అని పేర్కొనబడిన వారిలో మోషే మొట్టమొదటివాడు. దేవునికి స్తోత్రం అండి. మనం ఈరోజు 91వ కీర్తన చదువుకున్నాం కదా, దానికంటే ముందు 90వ కీర్తన ఉంది. అక్కడ ఏమని రాసిందంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఆ కీర్తన మోషే చేసిన ప్రార్థన. ప్రేమ దేవుని గమనించండి. దైవజనుడు, బైబిల్ గ్రంథంలో దైవజనులను పిలువబడిన వారు, ప్రవక్తల్లో శ్రేష్టమైన వారు ఉన్నారు. మోషే, ఆ తర్వాత ఏలియా కూడా ఏమని పిలువబడ్డాడు అండి? దైవజనుడు అని పిలువబడ్డాడు. మ్యాన్ ఆఫ్ గాడ్. డిజిఎస్ దినకరన్ గారు ఆయన మెసేజ్లో ఏం చెప్పారంటే, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. నేను సర్వశక్తిమంతుడైన దేవుని సేవకుడు. ఐ యామ్ ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్. నేను దేవుని ప్రవక్తని అని చెప్పాడు. ఆ మాట చెప్పుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే నేను సేవ చేస్తున్నాను కాబట్టి సేవకుడిని, తగ్గించుకున్నాను కాబట్టి సేవకుడిని. ఏలియా దగ్గర పరిచారం చేసిన ఆయన ఎవరు? ఎలీషా. ఏమండి జాగ్రత్త ఏనండి. ఎందుకంటే దైవజనుల దగ్గర పరిచారం చేసిన వారు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. మోషే దగ్గర పరిచారం చేసినటువంటి యెహోషువ గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఏలియా దగ్గర పరిచయం చేసినటువంటి ఎలీషా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి, పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. ఎలీషా చనిపోయినా కానీ ఆయన ఎముకల్లో నుండి అగ్ని వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఏలియా చేసిన అద్భుతాల కంటే కూడా రెట్టింపు అభిషేకం పొందినవాడు ఎలీషా. పరిచారం చేయటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం అండి. పరిచారం చేయటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. నువ్వు సింహాసనం ఎక్కాలంటే ముందు సింహాసనాన్ని క్లీన్ చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. మోషే కొండ మీద పరిచయం చేస్తూ ఉంటే చూడండి, అక్కడ మాట, చక్కని మాట రాయబడింది యెహోషువ గురించి. ఈ నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనం చూడండి. నిర్గమాకాండం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. చాలు. యెహోషువ, మోషే వారు కొండ దగ్గరకు వచ్చారు. ప్రజలందరినీ మీరు కొండ దగ్గరికి రాకూడదు అని ఒక పొలిమేర ఏర్పాటు చేశారు, ఒక సరిహద్దు ఏర్పాటు చేశారు. ఈ సరిహద్దు దాటి మీరు కానీ, మీ పశువులు కానీ, జంతువులు కానీ ఎవరు కూడా రావడానికి వీల్లేదు. ఇదిగో ఆ కొండకు మోషే కొండ మీదకి ఎక్కి వెళ్తేనంట, కొండ దిగువ భాగమున యెహోషువ పరిచారకుడు కనిపెట్టుకుని ఉన్నాడంట. దైవజనుడు ఎప్పుడు వస్తాడో. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది. రోజు చెబుతున్నారుగా, ఇవాళ 33 రోజు, ఇవాళ 38 రోజు, 39 రోజు, రేపటితో క్లోజు చెబుతున్నారు. మీకు క్లోజ్ చేసుకుంటే చేసుకుని నాకేంటి అన్నట్టు 100 మంది కూర్చున్నారు. 46 రాత్రులు మందిరంలో ఉపవాస ప్రార్థన జరిగితే ఎంతమంది వచ్చారండి? వచ్చిన వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా ఒకసారి? 46 రాత్రులే వచ్చానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 100% హాజరు నాకు ఉందన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? కొండ మీద 40 దినములు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే కొండ దిగువన 40 రోజులు కనిపెట్టుకొని కూర్చున్నాడంట. మోషే దిగి వస్తున్నాడు, దైవజనుడు వస్తున్నాడు అని చెప్పేసి ఈయన యెహోషువ సిద్ధంగా ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. వారిద్దరికి ఒక సౌండ్ వినబడుతూ ఉంది, ఒక శబ్దం వినబడుతూ ఉంది. ఆ ధ్వని వినబడుతూ ఉంటే మోషే అంటున్నాడు, యెహోషువ పాలెంలో ఏం జరుగుతుందయ్యా? యెహోషువ అన్నాడు, దైవజనుడు అది యుద్ధధ్వనిలాగా ఉంది అంటే, వెంటనే మోషే అన్నాడు, అది యుద్ధధ్వని కాదు కానీ ఉత్సవధ్వనిలాగా వినపడతా ఉంది. ఉత్సవధ్వనిలాగా వినపడతా ఉంది అనగానే అప్పటికి మోషే చేతిలో ఏమున్నాయి? 2 దేవుడు తన వ్రేలుతో రాసిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు మోషే తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట అక్షరాలు దేని మీద రాశారంట? మన పిల్లలు అక్షరాలు దేని మీద రాస్తున్నారు? ఏమ్మా, ఏం పలకలు అయ్యి? రాతి పలకలా? ఏం పలకలు అయ్యి? ప్లాస్టిక్ పలకలా?
మట్టి పలకల. మేము మట్టి పలకల మీద రాసాం. ఎప్పుడు? మా చిన్నతనంలో. ఇప్పుడు పిల్లలు మట్టి పలకలు ఇస్తే ఒకరోజుకి అయిపోతాయి అన్నట్టుగా. ఆ మట్టి పలక ఇస్తే ఒకరోజుకి 2 ముక్కలు చేసుకుని దిగుతాడు. మట్టి పలకలు పోయినాయి, అందుకని ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు వచ్చాయి, రంగురంగుల పలకలు వచ్చాయి. దేవుడు తన వ్రేలుతో రాతి మీద రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం రాతి మీద రాస్తే ఏమైనా కనపడిద్దా? మన ఏళ్ళతో రాస్తే కనపడిద్దా? పోతే నీ ఏలికే దెబ్బేది. ఆయన తన వ్రేలుతో మొత్తం చెక్కాడంట. 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు. అవి తీసుకొని మోషే దిగి వస్తున్నాడు. యెహోషువకి ఎదురు వెళ్ళాడు. వారిరువురు సమాజం దగ్గరికి వచ్చేసరికి సమాజం అంతా, ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఏం చేస్తున్నారంటండి? ఐగుప్తు దేశంలో వారు చూసినట్లుగా ఉత్సవం చేస్తున్నారు, తిరణాలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. వారు తమ బంగారం ఇచ్చేసి బంగారంతో ఒక దూడను తయారు చేసుకున్నారు, ఆవు దూడను తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని చూసి ఇదే మా దేవుడు అని చెప్పేసి వారందరూ కూడా ఆ విగ్రహానికి పూజ చేస్తున్నారు. వారందరూ కూడా ఒక ఉత్సవం చేస్తున్నారు, ఒక తిరణాలు చేస్తున్నారు, ఒక పూజా కార్యక్రమం, విగ్రహారాధన సంబంధించిన కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ వారందరూ కూడా ఏం చేశారంట? వారు తిని త్రాగి ఆడుటకు లేచిరి అని రాయబడి. వారందరిని చూడగానే మోషే అంతవరకు దేవుని సన్నిధిలో దేవునితో కూడా ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా కోపంతో ఆ 2 రాతి పలకలను ఇసిరికొట్టాడంట. ప్రేమ దేవుని బిడ్డలా గమనించండి. మోషే 40 రోజులు కొండ మీద ఉంటే కొండ దిగున పరిచారకుడైనటువంటి యెహోషువ కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడంట. కనిపెట్టుకొని చూస్తున్నాడు. దైవజనుడు ఉంటే ఆయన దగ్గర కూర్చోవటం వేరు, దైవజనుడు లేని టైంలో కూర్చోవటం వేరు. పాస్టర్ గారు ఉంటే మందిరంలోకి రావటం వేరు, పాస్టర్ గారు లేకపోయినా కానీ మీరు టైంకి మందిరానికి రావటం, మందిరంలో క్రమశిక్షణతో కూర్చోవటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఏమంటున్నారు వీరు? ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు అంటున్నారు. ఏమైపోయాడంట? ఆకలి అవుతుందా మోషే? ఆకలి అవుతుందంటే ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించి. మరి దాహం అవుతున్నాయా అంటే బండలో నుండి నీళ్ళు. ఎవరి ద్వారా? సముద్రంలో పడి చస్తామేమో అనుకుంటే సముద్రం ఏమైంది? పాయలు అయిపోతే ఆరిన పొడి నేల మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళా. మరి అప్పుడు మోషే వల్ల అయిందా లేదా? ఆ కార్యాలన్నీ మోషే ద్వారా దేవుడు జరిగించాడా జరిగించలేదా? ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళందరూ? ఆ సముద్రంలో పడి నడిచి వచ్చిన వాళ్ళే, ఆ మన్నాను తిన్న వాళ్ళే, ఆ మంచినీళ్ళు తాగిన వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? ఆ మోషే అనేవాడు ఏమైందో మాకు, ఏమయ్యాడు మాకు తెలియదు. పాస్టర్ గారు అంటేనేమో వందనాలు పాస్టర్ గారు, నిలబడి కూడా కాదు, వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు అంటే ఏమయ్యాడో పాస్టర్ గారు, ఎక్కడికి పోయినా మాకేం తెలుసు, టైం 9 ఇంతవరకు రాలేదు, మరి ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడు మాకేం తెలుసు. పాస్టర్ అంటే ఇట్టగానే ఉండేది అసలు. పాస్టర్ గారు ముందు ఒక మాట, పాస్టర్ గారి వెనకాల ఒక మాట. మోషేని ఆ రోజున మోషేని అన్నారు, ఈ రోజున ఏ పాస్టర్ అయినా అంటారు. ఎందుకంటే ఆ రోజున్న ఇశ్రాయేల్ కంటే ఈ రోజున్న ఇశ్రాయేల్ బాగా సీనియర్లు, ఈ రోజున్న విశ్వాసులు బాగా సీనియర్లు, ముదురులు, మామూలు కాదు. మందిరంలో ఒక రకంగా ఉంటారు, ఇంటికి వెళ్తే ఒక రకంగా ఉంటారు, బయటికి వెళ్తే ఇంకో రకంగా ఉంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఊసర వెళ్ళంట, ఎక్కడికి పోతే ఆ రంగు అక్కడ మారిపోయింది అంట. ఆ గ్రీన్ మ్యాట్లోకి వెళ్తే గ్రీన్గా మారిపోయింది అంట, ఈ బ్లాక్ మ్యాట్ దగ్గరికి వస్తే బ్లాక్గా మారిపోయింది అంట, ఇంకెక్కడ పోతే అక్కడ చచ్చేదంట. దేవునికి స్తోత్రం. మోషే అనేవాడు ఏమైపోయినో మాకు తెలియదు. ప్రేమ దేవుని గమనించండి. అందరూ తిరుగుబాటు చేసిన యెహోషువ మాత్రము దేవునికి లోబడిన వాడై, భయభక్తులు కలిగిన వాడై పరిచారకుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచారం చేయడానికి ఎంతమంది ఇష్టపడతారు? నేను కూడా పరిచర్య ఎంతో కొంత చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా ఎవరైనా సరే నేను కూడా పరిచర్య చేయాలి ఎంతో కొంత అని ఆశించిన వారు చేతి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. పాస్టర్ గారు చేయమన్నప్పుడు నేను చేయుతానా ఏంది అంటే, ఆ చేయి లేపమంటే చేయి లేపడం, చేయి దించమంటే చేయి దించడానికి మేమైనా పరిచారకులు అనుకోబాకండి. మీరు చేయెత్తే మీకే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీ చేయి ఎవరు చూస్తున్నారు? ఏమండి మీ చేయి ఎవరు చూస్తున్నారు? మీ ఆలోచన ఎవరు వింటున్నారు? మీ మనసులో ఉన్న మనోభిష్టను ఎవరు నెరవేరుస్తారు? దేవుడు నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. యెహోషువ పరిచారము చేశాను. యెహోషువ అటువంటి పరిచారకుడిగా ఉన్నాడు. ఎలీషా 12 అరకలు కట్టి దున్నిస్తున్నాడంటండి. ఎన్ని అరకలు ఉన్నాయంటే ఆయనకి? 12 అరకలు. 12 అరకలు కట్టాడంటే ఎంత పొలం ఉంది ఏమండి? 12 అరకలు ఉన్నాయంటే ఎంత పొలం ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క అరకు ఉంటే
కనీసము ఒక అరెకరం ఉంటే అరకు అనుకుంటాడా? కొంటాడా? అరక కొనాలంటే అర్థం ఏంటి? 2 ఎద్దులు కొనాలి. ఆ ఎద్దులకి ఏం పెట్టాలి? పొద్దున టిఫిన్ పెట్టి సరిపోద్దా? ఏమండి, ఎద్దులకి ఏం పెట్టాలి? ఎద్దులు ఎన్ని నీళ్ళు తాగుతాయి, ఎంత మేత కావాలి, ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితేనే ఆ ఎద్దులు కొనాలి. అది 12 అరకలంటే 24 ఎద్దులు మేపాలి. 24 ఎద్దులు మేపాలంటే ఇంత స్థలం సరిపోద్దా? దీంట్లో కట్టేస్తే ఏం చేస్తాయి అన్నీ? మామూలు ఫైటింగ్ ఉండదు కదా. అంతగా వాటిని మేనేజ్ చేయగలిగిన స్థాయిలో ఉన్నవారే అది ఏర్పాటు చేసుకుంటారు. ఆయన అంత ధనవంతుడిగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. అంత పొలము ఆయన కలిగి ఉన్నాడు. అయినా సరే దేవుడిచ్చిన పిలుపుని బట్టి వాటి సమస్తము విడిచిపెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోజున మనకి ఆ బైపాస్ రోడ్డు పక్కన 1 ఎకరం ఉన్న చాలు, అరెకరం కూడా కాదు, 1/2 ఎకరం ఉన్న చాలు. ఎంత? 1/2 ఎకరం అంటే ఎంత? 25 సెంట్లు, 25 సెంటు కదా. 25 సెంటు ఉంటే చాలు. మాకు రేట్ ఎంత వచ్చింది తెలుసా? దేనికి? మా పొలానికి రేట్ ఎంత వచ్చిందో తెలుసా అని పైన చూస్తూ ఉంటారు. మా ఫ్లాట్ రేట్ ఎంత తెలుసా? మా ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? ఎందుకు అంత వస్తుందో తెలుసా? జాగ్రత్త. ఏది ఇచ్చినా సరే దేవుడు ఇవ్వటమే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏది ఇచ్చినా, ప్రభువా ఇది ఇచ్చావు నీకు వందనాలు, ఈ ఇల్లు ఇచ్చినందుకు వందనాలు, ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ ఇచ్చినందుకు వందనాలు. ఏది ఇచ్చినా సరే దేవునికి మనం స్తుతులు చెల్లించాలి, కానీ ఇచ్చిన దాన్ని చూడడం కాదు, కానీ దాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. ఇంకా నీవు సుఖంగా జీవించడానికి నీకు ఏమేమి అవసరమైనవో అవన్నీ కూడా ప్రభువు ధారాళముగా దయచేయను గాక. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నేను నీకు తోడై ఉన్నానని నేను రుజువు చేస్తాను. ఈ ప్రజలందరి ఎదుట నేను నీకు తోడై ఉన్నానని వారు తెలుసుకున్నట్లుగా, వారు ఎరుగున్నట్లుగా నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా. అంటే ఎప్పుడు చెప్పాడు ఈ మాట అంతా కూడాను? మోషే చనిపోయిన తర్వాత. అంటే మోషే చనిపోయే వరకు కూడా యెహోషువ విధేయుడై దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దైవజనుడికి పరిచారం చేసేవాడిగా ఉన్నాడు. ఎలీషా అంతా విడిచిపెట్టేసి వస్తే ఇప్పుడు ఎలీషా ఎటువంటి ఆశతో వచ్చాయంటే, దైవజనుడా నీవు పొందినటువంటి ఆ అభిషేకం కంటే 2 అభిషేకం నేను కలిగి ఉండాలి, అలాగూ నేను పరిచయం చేయాలి, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావని, నీవు ఇదిగో నా ద్వారా ఈ కార్యాలు జరిగిస్తావని ఇశ్రాయేలు సమాజం అంతా కూడాను తెలుసుకొని నీ ద్వారా వారు మేలులు పొందాలి ప్రభు. అటువంటి అభిషేకం కొరకు ఆశతో వస్తే ఏలియా అన్నాడు, అది నా చేతిలో లేదు, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉన్నది, అయితే అది దేవుడు మాత్రమే నీకు దయచేస్తాడు. ఎంతో ఆశతో పరుగులు తీశాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు, కేకలు వేశాడు, నా తండ్రి నా తండ్రి అని కేకలు వేశాడు. ఎప్పుడైతే ఆ ఆర్తనాదాలు పరలోకాన్ని తాకాయో, పరలోకం నుండి దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఏలియా భుజం మీద ఉన్నటువంటి దుప్పటి ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? ఆ దుప్పటి నీ మీదకి దిగి రావాలి అంటే తగిన సమర్పణ, లోబడే మనస్సు, విధేయత కలిగిన జీవితం మనం నేర్చుకోవాలి. మీ బిడ్డలకు కూడాను మీరు నేర్పించాలి, మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు నేర్పించాలి. మీరు పిల్లలకి క్యారేజ్ కడుతున్నారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతమంది క్యారేజ్ కడుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తారా? నాకు కూడా పాస్టమ్ గారు క్యారేజ్ కట్టి పంపించేది. నేను అటు ట్రాన్స్ఫర్ అవగానే నాకు లట్టు బుట్టు అంతా తయారు చేసింది. నేను అన్నా, మళ్ళీ నన్ను ఎల్కేజీ పిల్లవాడిని చేసేదమ్మా నువ్వు. దీంట్లో ఇదిగో ఈ చిన్న డబ్బాలో స్నాక్స్ పెట్టాను, దీంట్లోనేమో అన్నం పెట్టాను, ఇదిగో వాటర్ బాటిల్ పెట్టాను, ఇదిగో అన్నీ పెట్టి నాకు చెప్పి ఆ బాస్కెట్ అప్పచెబుతాను. మన పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతున్నాం కదా, పెట్టినప్పుడు మనం ఏం చెప్పాలంటే స్టూడెంట్స్కి, పిల్లలకి, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, మీరు భోజనం చేసేటప్పుడు మీ పక్కన ఉన్నవాడు ఎవడన్నా అన్నం తెచ్చుకోకపోతే, ఒకవేళ ఒకసారి పిల్లలు తెచ్చుకుంటారు, తెచ్చుకుని కొంచెం పాడైపోతూ ఉంటుంది, అటువంటిప్పుడు మీరు సగం తిని వాళ్ళకి సగం పెట్టండి అయ్యా, మీరు సగం తిని వాళ్ళకి సగం పెట్టండి. కొంతమంది తల్లులు ఉన్నారు, అరే
కురికిరే ప్యాకెట్ పెడుతున్నాను, నువ్వు అక్కడే దీని ఎవరికి పెట్టబాకు. దీంట్లో అరటికాయ పెట్టాను, నువ్వు అక్కడే దీన్ని మొత్తం ఎవరికి పెట్టబాకు. ఇటువంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి. మనం ఇతరులకి సహాయము చేయటం అనేది మనం చేయాలి, మన పిల్లలకి నేర్పించాలి, మనము నేర్పించాలి. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, నీ పక్కన ఉన్న వాళ్ళకి ఒక తెలియకపోతే చెప్పండి, మనం నేర్పించాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, పిల్లలకి మార్కులు పాస్ అయిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ ఏదన్నా 1-2 సబ్జెక్ట్ పోయిందనుకోండి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బాధలోకి వెళ్తున్నారు. నేను కూడా పాస్ అయితే బాగుండేది కదా కదా అయినా సరే ప్రభు మరలా మీకు తోడుగా ఉండి సహాయం చేసి ఆ 6 సబ్జెక్టులు రాయడానికి మీరు అంతా కష్టపడ్డారు. ఈసారి అన్ని రాసే పని లేదు కనుక ఆ పోయింది ఏదో 1-2 అది రాసుకుంటే దేవుడు వాటిలో మరలా తిరిగి నూతన విజయం దయచేయను గాక. ధైర్యంగా ఉండండి, రాసుకోండి, ప్రభు సహాయం చేస్తాం. మన పిల్లలకి మనం నేర్పించాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం నేర్పించాలి. మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. యెహోషువ ఆశీర్వదించబడ్డానికి ముఖ్యమైన మూల కారణాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే యెహోషువ పరిచారకుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి మీరు పాట పాడమంటే కొంతమంది వచ్చి పాట పాడడానికి రెడీగా ఉంటారు కదా, అలాగని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్పేవారు సిద్ధంగా ఉంటారు కొంతమంది. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోగానే మీరు చీపురు తీసుకొని ఊడండి అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటారు? అందరు వెళ్ళిపోగానే మందిరం అంతా ఊడవండి అని చెప్తాను, ఎంతమంది సిద్ధంగా ఉంటారు? నేను కూడా ఊడవగలను అన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? నేను కూడా ఊడవగలను అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? మిగతా వాళ్ళు అందుకని అసలు మీకు చీపురు అంటే తెలీదా? ఇంట్లో మీరు ఊడకపోయినా సరే మందిరంలో ఊడిస్తే అది మీకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమేం దేవుని బిడ్డలారా, చీపురు పట్టుకోవాలంటే తగ్గించుకోవాలి, చీపురు పట్టుకోవాలంటే తగ్గించుకోవాలి. ఏమని? నేను మా ఇంట్లో ఏ స్థాయిలో ఉన్నా సరే, మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, ఆ ఊరిలో పెద్ద చర్చి ఉందంట. ఆ చర్చిలో పరిచారం చేసేది ఎవరయ్యా అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి పరిచయం చేస్తారంట. వాళ్ళు పెద్దలుగా ఉన్నారు, సంఘ పెద్దలుగా ఉన్నారు, వాళ్ళే వచ్చి పరిచయం చేస్తారు. కానుకలు పట్టుకుంటే వాళ్ళు వచ్చి కానుకలు పెడతారు. మందిరంలో ఈ పని చేయాలి ఆ పని చేయాలంటే ముందు వాళ్ళే వచ్చి నిలబడతారు. ఎవరు? ఐఏఎస్ అంటే ఆయన కలెక్టర్గా ఉన్నాడు, జిల్లాకేమో కలెక్టర్ గారు, కానీ మందిరంలోనేమో ఆయన పరిచారకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనకి దేవుడు ఏదైనా పదవి ఇస్తే మనం ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంటామా? ఏమండి? ఒక మంచి ఉద్యోగం ఇచ్చాయనుకోండి, మన డ్రెస్సే మారిపోయింది కదా, అక్కడ పోతే మన యూనిఫామ్ ఉంటుంది, ఇక్కడ రాగానే మన డ్రెస్సే మారిపోయింది. ఇక్కడ వచ్చి ఈ పని చేయమంటే చేయగలే తగ్గింపు మనం ఉండగలమా? దేవుడు పరీక్ష పెడతాడు. ముందు ఎవరు తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తారు. తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడను. మీ పిల్లలకు నేర్పించండి. సంఘంలో ఉన్న చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంతగా పరిచర్య చేయడానికి ఇష్టపడతామో దేవుడు అంతగా గొప్ప చేయనుగాక. యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ ఆయన జీవితంలో మనం గమనించినట్లయితే చూడండి, క్లుప్తంగా 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఆయన దీవించబడడానికి మూల కారణం మీకు చెప్పాలని ఆశతో ఇంతవరకు నేను ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 9వ వచనం నుండి మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. చాలా అమాలేకీయులతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే కొండ మీద దేవుని కర్రను పట్టుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయాల్సింది ఎవరు? దైవజనుడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. మరి యుద్ధం చేయాల్సింది ఎవరు? యెహోషువని పిలిచాడు. యెహోషువ, ఇదిగో మన ఇశ్రాయేలీయుల్లో
ఎవరైతే యుద్ధ సన్నద్ధులై ఉన్నారో, అంటే ముందుగా వారికి ఏం చేశారంట, యుద్ధం చేయటం అనేది నేర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడాను అదే సిస్టమ్ ఇశ్రాయేలు రాజ్యంలో జరుగుతూ ఉంది. ఈ రోజున ఇశ్రాయేలు దేశంలోనంట 18 సంవత్సరాలు వయసు నిండిన వారందరూ కూడా, పురుషులు కానీ స్త్రీలు కానీ, యువకులు కానీ యువతులు కానీ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వీరు ఏం చేయాలి అంటే మిలిటరీలో జాయిన్ అవ్వాలి. మగపిల్లలు అయితే 3 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలి, ఆడపిల్లలు అయితే 2 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలి. 18 సంవత్సరాలు అవ్వగానే మనం ఏం చేస్తున్నాం, ఆడపిల్లలకి మెడలో మంగళసూత్రం కట్టించి పెళ్లి చేసి పంపించేస్తున్నాం కదా. ఆ దేశంలో అట్లా కాదంట. 18 సంవత్సరాలు అయిపోగానే ముందు మిలిటరీలో జాయిన్ అవ్వాలి. ఎవరైనా సరే, అక్కడ ప్రధానమంత్రి కుమారుడు కూడా మిలిటరీ జాయిన్ అయ్యాడు, జాయిన్ అవ్వాల్సిందే. ప్రధానమంత్రి కూతురైనా సరే ఆ మిలిటరీలో జాయిన్ అవ్వాల్సింది. 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగు తీసుకోవాల్సిందే, మిలిటరీ ట్రైనింగు తీసుకోవాల్సిందే. ఆ రోజు నుండి ఈ రోజు కూడాను వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా ఈ రోజున ఎన్నో దేశాలు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినా సరే వాటన్నిటిలో ఇశ్రాయేలు గెలవడానికి కారణం ఏంటంటే వారందరూ యుద్ధ సన్నద్ధులు. దేవునికి స్తోత్రం అండి. మనం కూడా ఇంట్లో అందరం కూడాను యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. యుద్ధ సన్నద్ధులుగా ఉండాలంటే అర్థం ఏంటంటే సైతాన్ని జయించడానికి మనం అందరము యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. క్రైస్తవ విశ్వాస వీరుడు ఏం ధరించాలండి? యుద్ధానికి వెళ్ళాలంటే, యుద్ధ సన్నద్ధులై ఉండాలంటే ఏం ధరించాలి? యుద్ధ సన్నద్ధులై ఉండాలంటే మనం ఏం ధరించాలి? రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్. తలకి ఏముండాలండి? రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండాలి. ఛాతీకి నీతి అనే మైమరు, షీల్డ్. మనం ఈ ఛాతీ కవచం పెట్టుకోవాలి. తర్వాత నడుములకు సత్యమనే దట్టిని కట్టుకోవాలి. పాదములకు సమాధాన సువార్త వలన నైన సిద్ధ మనస్సును జోడు దొడుక్కోవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఆ షూ వేసుకుని వెళ్తారు. ఎటువంటి షూ వేసుకుని వెళ్తారంటే, ఆ షూ వేసుకున్న వారు ఆ షూతో కొండైనా ఎక్కవచ్చు, ఇసుకలోనే నడవచ్చు. అది కంఫర్ట్గా ఉంటుంది. షోగా ఉండే షూ కాదు, ఆ యుద్ధం వేసుకుని వెళ్ళే షూ. అలాగనే ఒక చేత్తోనేమో దేవుని వాక్యమనే ఖడ్గం ఉండాలి, మరొక చేతిలోనేమో విశ్వాసం అనే డాల్ ఉండాలి. చేతితో ఏముండాలండి? విశ్వాసం అనే డాల్. ఇవన్నీ ధరించి ఉండాలి. మన కుటుంబంలో అందరూ మనం ధరించిన వారంగా ఉన్నామా? వింటున్నారా? మనం అందరం ఇవి ధరించిన వారుగా ఉన్నామా? నువ్వు ధరించావేమో, కానీ నీ కుటుంబ సభ్యులు ధరించారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. కళ్ళు తెరిచి వినండి. యుద్ధం వెళ్ళాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేవారు మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకుండిదా? యుద్ధానికి వెళ్ళి రావడం పెళ్ళికి వెళ్ళి రావడం కాదు. యుద్ధానికి వెళ్ళి రావడం అంటే ఎలాగ వెళ్ళాలి? పోరాటానికి వెళ్ళాలి. మనం సైతాన్తో పోరాటం చేయాలి, ప్రాణం తెగించి పోరాటం చేయాలి. పోరాటం చేసేది మనం, యుద్ధము చేసేది మనము, కానీ చేయించేది యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా సరే యుద్ధ సన్నద్ధులుగా ఉండకపోతే, ఆ రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండకపోతే, రక్షణ అనే శిరస్త్రాణము పెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావాల్సినటువంటి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్కు
పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామున మనవి చేస్తా ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.